మ్యూజిక్ గురించి మాట్లాడదాం, ఎందుకంటే ఇలాంటి ఒక సస్పెన్స్ థ్రిల్లర్కి బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ మ్యూజిక్ కానీ చాలా ఇంపార్టెంట్. ఆల్మోస్ట్ సగం ఫియర్ దాంతో తీసుకొస్తారు. సో దీని మ్యూజిక్ శేషు కేఎంఆర్ ఇంతకుముందు చాలా ఫిల్మ్స్ చేశారు ఆయన. రీసెంట్ అంటే సింగం 143 123 చేశారు ఆయన. ఆయన మంచి టెక్నీషియన్, మంచి మ్యూజిషియన్. నాకు కావాల్సిన సాంగ్స్ అన్నీ పర్ఫెక్ట్గా, సిచ్యువేషన్ సాంగ్స్ అన్నీ పర్ఫెక్ట్గా ఇచ్చారు. ఆడియో కూడా చాలా మంచి హిట్ అయింది. అన్ని ట్రైలర్స్లో ఉన్న ఆ సౌండింగ్ అంతా ఆయన ప్రొడ్యూస్ చేసింది. మంచి మ్యాటర్ ఉన్న మ్యూజిక్ డైరెక్టర్ ఆయన. ఇంకా ఆర్ఆర్ విషయంలోకి వస్తే చాలా కేర్ తీసుకున్నాడు ఆయన కూడా, చాలా కేర్ తీసుకున్నారు. కాబట్టి సెకండ్ హాఫ్ పెన్ డ్రాప్గా చూస్తారు, సైలెంట్గా చూస్తారు, ఏం మాట్లాడడానికి ఛాన్స్ లేకుండా అంత బాగా మ్యూజిక్ ఇచ్చారు. ఫస్ట్ అంత ఎంజాయ్ చేస్తారు వెళ్ళి చూసి, సెకండ్ హాఫ్ అంతా ఫియర్ ఉంటుంది. ఓకే, సో మీకు పాటలు కూడా ఉన్నాయి కదా, డ్యూయట్స్ కూడా ఉన్నాయి. హీరో హీరోయిన్ అన్నాక డ్యూయట్స్ కావాలి కదా. సో ఇంతకుముందు మీరు ఆల్మోస్ట్ ఆర్టిస్ట్గా చేశారు కాబట్టి ఇంతకుముందు సాంగ్స్ వేరు, ఈ సాంగ్స్ వేరు, డిఫరెంట్, ఇది చాలా డిఫరెంట్. అసలు ఏ ఆర్టిస్ట్కి రాని అవకాశం మీకు ఇచ్చారు శ్రీరాజ్. అది కూడా టాలీవుడ్లో ఫస్ట్ మేమే చేసాం. సో ఇది హిట్ అయ్యి దీని సీక్వెల్ కానీ ఇంకెలాంటి సినిమాలు కానీ చాలా వస్తాయి. ఆల్రెడీ ప్లాన్ వేసేస్తున్నారు, చాలా పెద్ద పెద్ద వాళ్ళ దగ్గర నుంచి వింటూ ఉన్నాను నేను. అప్పుడే రివీల్ చేయాలనుకోవట్లేదు. FIR 2 అనేది స్టార్ట్ చేద్దాము అని అనుకుంటున్నారు. అదే అంటే మంచి హిట్ అయింది. లైక్ ఇప్పుడు శ్రీమంతుడు, మహేష్ బాబు, శృతిహాసన్ మంచి జంట. అంటే ఒక సినిమా బాగా హిట్ అయితే ఆ పేరుకి బాగా పేరు వస్తుంది. సో FIR రిలీజ్ అయిన తర్వాత ప్రశాంతి అండ్ గీతాంజలి మంచి జంట. ఎక్కడికి వెళ్ళినా కూడా ఇద్దరు నిజంగానే, ఎందుకు చాలా ఇంటర్వ్యూస్ లోని ఇంతకు ముందు కూడా పిలిచి అడిగారు, మీ ఇద్దరికి నిజంగానే ఏమైనా FIR ఉందా ముందు నుంచి, అది అని చెప్పి. బాగుంది. సో మీరు అసలు మూవీస్ లో ఎంట్రీ ఎలా జరిగింది, గీతాంజలి ఎలా వచ్చింది సినిమాలోకి? నేను అసలు MNC కంపెనీలో వర్క్ చేసేదాన్ని, HSPC వైజాగ్లో. సోషల్ నెట్వర్కింగ్ సైట్స్లో నా పిక్స్ చూసి అలా డైరెక్టర్ చూసి పిలిచారు, ఇంకా వచ్చాను. ఇంకా అలా ఇదే సెట్ అయిపోయాను. అటు రిజైన్ చేసేసి ఏదో ఒక బోట్ మీద ఉండాలి కదా, రెండింటి మీద షేర్ చేయకూడదని ఇటు వచ్చేసాను. ఎలా ఉంది ఈ సినీ కెరియర్? బాగుంది. స్టార్టింగ్ ఆబ్వియస్లీ అందరిలాగా నేను చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశాను. అలా ఆటోమేటిక్, కానీ అందరికనే నేను చాలా లక్కీ అనుకుంటున్నాను. ఎందుకంటే చాలామంది ఇంకా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. అండ్ నేనైతే ఆ పర్టికులర్ టైంలో పీరియడ్లో నేను ఫేస్ చేశాను. తర్వాత నాకేం ప్రాబ్లం అనిపించలేదు, హ్యాపీగా సెటిల్ అయ్యాను, మంచి సినిమాలు చేసుకుంటున్నాను. మా పేరెంట్స్ వైజాగ్లో ఉండేవారు, వాళ్ళని ఇక్కడికి షిఫ్ట్ చేసేసాను. అంత హ్యాపీ. సో ఎన్ని సంవత్సరాల నుంచి కెరియర్ స్టార్ట్ అయ్యింది? 3.5 years. ఓకే, సూపర్. 3.5 yearsలో సెటిల్ అవ్వడం అంటే గుడ్. సో పేరెంట్స్ని కూడా మీ దగ్గర పెట్టుకున్నారు? తెలిసిన వాళ్ళు, తెలియని వాళ్ళు అందరూ ఫోన్ చేయడం, ఏంటి శ్రీరాజ్ ఇది, ఏంటి, వాట్ ఈస్ దిస్, ఈ కెరీర్ ఏమైపోద్ది ఇలాంటి సినిమాలు చేస్తే. నాకు కానీ రామసత్యనారాయణ గారికి, ప్రొడ్యూసర్కి ఫోన్ చేసి, పెద్దవాడు, ఏంటయ్యా ఇప్పుడే మంచి మంచి సినిమాలు చేస్తాం, ట్రాఫిక్ అని అదని ఇదని, మళ్ళీ ఇలాంటి బి గ్రేడ్ సినిమాలు ఎందుకు చేస్తాం, బి గ్రేడ్ సినిమాలు అని ఆయనకు ఫోన్ కాల్స్ రావడం, అన్నీ జరిగాయి, చాలా జరిగాయి.